నేను చాలా క్లియర్ గా అడిగాను హైందవుని. హైందవుడు గారు మీరేమో బూతులు తప్పు అంటున్నారు. మరి మీరు ఇవి మాట్లాడుతున్నారు కదా, ఇవి బూతులా లేకపోతే ఏంటి అంటే, కాదండి ఇవి తిట్లు మాత్రమే బూతులు కాదంటున్నాడు ఆయన. తిట్లకి బూతులకి ఒక పెద్ద డెఫినేషన్ చెప్పారు వాళ్ళు. మీకు గుర్తుందా? అప్పటికి మీరు సపోర్టర్స్ ఇంకా. ఇప్పుడు నేను ఒక పదం అడుగుతా మిమ్మల్ని, మిమ్మల్ని ఒక పదం అడుగు, నవరంధ్రాలు మూసుకొని పక్కకి వెళ్ళిపోండి అన్నాను అనుకో, దాన్ని తిట్ అంటారా బూత్ అంటారా మీరు? నేను తిట్టానే అంటా. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. ఎందుకంటే నవరంధ్రాలు అందరు, నా ఉద్దేశంలో బూత్ అంటే అది జెండర్ స్పెసిఫిక్ గా ఉండేది. ఇప్పుడు నవరంధ్రాలు ఆడకి ఉంటాయి, మగకి ఉంటాయి. సో అది బూత్ కాదు. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. బూత్ ఎప్పుడు అవుతుందంటే తిట్టడం కరెక్ట్ అంటారు ఇప్పుడు పోనీ? తిట్టడం అలా తిట్టచ్చండి, అవును. ముసుకొని పక్క వెళ్ళిపో అలాంటిది. అంటే తిట్లు ఎవరైనా తిట్టుకోవచ్చు అంటారు, అంతే కదా? అవునండి, తిట్టుకోవచ్చు అంటాను. నీ బతుకు జడ